పెద్దలు విఘ్నులకి వాస్తవికత అవసరం. ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలి. రచయితలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక వర్గము మీడియాలో ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఏదో మహిమలు వచ్చినాయని, ఆరోగ్యం బాగైందని, ఇట్లా మంత్రాలు చల్లితే, జపం చల్లితే, కాళ్ళకు మొక్కితే, చేతులతో తంటే, కర్రతో కొడితే, కాలుతో తంతే బాగైపోతాయి, రోగాలు బాగైతాయి అనేటువంటివి చాలా చూస్తున్నాం మనం. అంటే ఇటువంటి వాటిని మనం విఘ్నులైనటువంటి రచయితలుగా ఇవి నమ్మకూడదు. దానికి వ్యతిరేకంగానే రాసి ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత కూడా మనకుంది. అంటే సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది అవసరం. సైంటిఫిక్ టెంపర్ లేకుండా పోతే మూఢనమ్మకాలు లేదా అపనమ్మకాలు వీటి బారిన పడి మనం కూడా అందరిలాగా ఒకరిగా తయారైపోతాము. దీన్ని కూడా రచయితలు బాగా గుర్తించుకోవాలి. భౌతికవాదము అంటే వాస్తవికవాదము అనేటువంటిది చాలా ముఖ్యమైనది. దీన్ని బేస్ చేసుకొని రాయాలి. కథలు రాసినా కూడా మనం ఎవరి గురించి కష్టాలు ఉండే వాళ్ళని గురించి, బాధలు ఉండే వాళ్ళ గురించి మనం రాస్తాం. బాగా డబ్బు ఉన్న వాళ్ళ గురించి, సంపద ఉండే వాళ్ళ గురించి రాసే కథలు వేరుంటాయి. కానీ అభ్యుదయ రచయితలు అనేవాళ్ళు ఈ యొక్క ప్రగతి పదంలో నడవాలి, ప్రజలందరూ అభివృద్ధి కావాలి అన్నప్పుడు ప్రజల కోసం రాయాలి, ప్రజల బాధలు రాయాలి, వాస్తవికతను తెలియజేయాలి. ఇటువంటి వాటిని మనం ఎక్కువ అధ్యయనం చేసి మనం నిజమా కాదా అని మనమే ఆలోచిస్తే తెలిసిపోతుంది వాస్తవికత ఎంత అనేటువంటిది. మరి ఆమె పద్మావతి గారు చెప్పిందని నిజమే. మనం ఏదైనా కూడా ఒక దృష్టి కాకుండా అనేక దృష్టికోణాల్లో మనం చూడాలి. అయితే ముఖ్యమైనది శాస్త్రీయమైనటువంటి దృష్టి తప్పనిసరిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ